జై శ్రీకృష్ణ. మనిషి అయిన వాడు పంచమహారుణాలను తీర్చుకోవాలి అని మన పెద్దలు చెప్తారు. సరే, ఆ పంచమహారుణాలలో ఋషి రుణం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే ఈ మానవాళి కోసం, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఎన్నో మంచి విషయాలను తమ జ్ఞానంతో, తమ తపశ్శక్తితోటి సాధించి మనకి అందించినటువంటి ఋషులని కృతజ్ఞతాపూర్వకంగా మనం ఒకసారి స్మరించటం. అలాగా ఈరోజు తులసీదాస్ గారి పుట్టినరోజు, జయంతి అంటాం, తిరునక్షత్రం అంటాం. అలాగా తులసీదాస్ గారు శ్రీరామ భక్తులు. ఆయన 1497వ సంవత్సరం జన్మించి 1532 వరకు కూడా ఈ దేహంతో ఈ లోకంలో ఉన్నారు. వారు ఉత్తరప్రదేశ్లోని పాండా అనేటటువంటి జిల్లాలో రాజ్పూర్ అనేటటువంటి గ్రామంలో, అక్కడ ఆత్మారాం అలాగే దూలే తులసి దేవ్ అనే దేవి అనేటటువంటి వాళ్ళిద్దరికీ కూడా బిడ్డగా ఆయన ఈ లోకంలో అవతరించారు. సో తులసీదాస్ గారి విషయం అంటే ఆయన పూర్తి పేరు వస్తే గోస్వామి తులసీదాస్. అసలు ఆ పేరు వింటుంటేనే తులసి అనేటటువంటి పేరు, వారి పేరులో అలా వింటుంటేనే మనకి చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంటుంది కదా. అందుకే ఇదిగోండి తులసమ్మ వారి పక్కన కూర్చొని చెప్తున్నాను ఆ ఒక్క భావనతోటి. సో తులసీదాస్ గారు ఈ లోకంలో వారు చేసినటువంటి, వారి జీవితంలో అనుభవించినటువంటి ఘట్టాలను చూస్తే అసలు భక్తిలో ఇంత శక్తి ఉంటుందా, అలాగే భగవత్ నామంలో, ప్రత్యేకించి రామనామంలో ఇంత శక్తి ఉంటుందా అనేటటువంటి ఒక భావన మనకి తప్పకుండా కలుగుతుంది. సో ఆయన అనేక సార్లు తమ జీవితంలోని అనేక ఘట్టాలలో మనం ఏది చూసినా కూడా ఒళ్ళు పులకరించిపోతుంది. అంత గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి మహానుభావులు. అనేక ఘట్టాలలో ఒక ఘట్టాన్ని చూస్తే, ఆయన నివసించేటటువంటి చోట ఒక పెద్ద జమీందార్ గారు ఉండేవాళ్ళు. చాలా గొప్ప ధనం కలిగినటువంటి ఆయన. నిరంతరం వ్యాపారం వ్యాపారం వ్యాపారం, ధన ఆర్జన, సంపాదన అలాగే ఉండేవారు. తులసీదాస్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు ఒకసారి, ఏదో పని మీద అనిపించింది ఎందుకో మరి. తులసీదాస్ గారు అన్నారు, కొద్దిగా రామాయణం చెప్తాను, ఆ రామాయణాన్ని మీరు వింటే ఎంతో మేలు కలుగుతుంది, శుభం కలుగుతుంది, మీకు వినండి, నేను చెప్తాను అని అన్నట్ట. ఆయన రేపు చూద్దాంలేండి అయ్య గారు అని అట్లా అనేశారు. సరే అని ఈయన మళ్ళీ రేపు అనేది మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఆ జమీందార్ గారు, అబ్బా మళ్ళా వచ్చారా, ఓ 2-3 రోజులు అయ్యాక రండి, అప్పుడు విందాంలే అని అన్నారు. మళ్ళీ ఈయన వెళ్ళారు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళారు. వెళ్తే ఆయనకి, జమీందార్కి కొద్దిగా చికాకు అనిపించింది. ఏమిటి ఈయన పొద్దు స్నానం, రామకథ రామాయణం అంటారు అని ఆయన కొద్దిగా వెటకారంగా, సరిగ్గా సంవత్సరం తర్వాత రండి అయ్యగారు, అప్పుడు వింటాను అని అన్నాడు. అలాగే అని చెప్పేసి వెళ్ళిపోయారు. సరిగ్గా ఈయన గుర్తుపెట్టుకొని సంవత్సరం తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు. వెళ్తే అప్పటికి ఆ జమీందారు ఆ దేహాన్ని వదిలేసేసారనమాట. అప్పటికే ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, కానీ మరి ఆయన కర్మఫలము, ఆ ఇంటి మీద ఆయనకు ఉండేటటువంటి ఒక పీకులాటనో, మొత్తానికి అక్కడే ఆయన ఆ ఇంటిలోనే ఒక ఎద్దుగా జన్మించారనమాట. సో కొడుకు కూడా వ్యవసాయం పనులు చేస్తున్నాడు, ఈయనేమో ఎద్దుగా జన్మించాడు, సంవత్సరంలో బాగా ఏపుగా పెరిగిపోయాడు. సరే కాడి పెడదాము, పనులు చేపిద్దాము అని కొడుకు చేస్తున్నాడు. ఎలాగా పాప ఆయనకి ఈ పైన కాడి పెట్టేటటువంటి స్థలంలో ఒక పుండు వచ్చింది. ఆ ఎద్దు రూపంలో ఉండేటటువంటి ఆ జమీందారికి, లోపల జీవుడు జమీందారే కానీ శరీరం వేరు. ఆ పుండు మీద కాడి ఎప్పుడైతే పెట్టి ఆ ఎద్దు ఇలా అడుగేస్తుందో, ఆ కాడి ఆ పుండుకి ఒరుసుకుంటూ ఉందన్నమాట. అదేమో అర్థం కాలే. కాడి కింద భాగానికి వచ్చేసరికి ఈ కొడుకు అర్థం కాలేదు. పని చేపిస్తూ ఉన్నాడు, అదేమో బాధతోటి చేయలేకపోతుంది. తోక బాగా ఇట్లా మెలిపెట్టి కొట్టి ముందుకు తోసి పని చేపిస్తున్నాడు కొడుకు. ఒకవైపు ఆ పుండు బాధ, ఒకవైపు కొడుకని బాధ, ఎంతో నరకం అనుభవిస్తున్నాడు ఆ జమీందారు. అప్పుడు తులసీదాస్ గారు వచ్చి చూశారు. ఏంటి, అయ్యయ్యో ఈ లోపల ఉంది ఈ ఆత్మ జమీందార్ గారే కదా అని గ్రహించారు. తులసీదాస్ని ఆ ఎద్దు గుర్తుపట్టింది, ఆ ఎద్దుని తులసీదాస్ గారు గుర్తుపెట్టారు. అప్పుడు తులసీదాస్ గారు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి,
అయ్యో, ఆనాడే చెప్పాను కదా, ఒక్కసారి రామాయణ కథ వింటే ఎంత బాగుండేది అని అన్నారనమాట. పాపం కంటనీరు పెట్టింది ఎద్దు, ఇప్పుడైనా చెప్పండి అన్నట్టుగా చూసిందట. అప్పుడు తులసీదాస్ గారు దాని చెవిలో రామనామాన్ని ఆయన చెప్పారనమాట. సో ఇంకా అదే మనస్ఫూర్తిగా గురు ఉపదేశంగా స్వీకరించి తన మనసు నిండా, తన యొక్క బుద్ధి నిండా నింపుకుందట ఆ ఎద్దు. త్వరలోనే తనకుండేటటువంటి బాధల నుంచి విముక్తి పొందింది అని ఒక కథ చెప్తారు. సరే, ఇది ఒక పక్కన పెడితే తులసీదాస్ గారు మొత్తం 12 గ్రంథాలు చెప్పారు. 12 గ్రంథాలలో ఎక్కువగా మానవాళి దగ్గరికి వచ్చినటువంటిది, మనందరం కూడా బాగా ఒక అపర వాల్మీకిలాగా ఆయన చెప్పినటువంటి విషయాలను స్వీకరించేది రామచరిత మానస్. అది ఆ శ్రీరామచరిత మానస్ని వారు అయోధ్యలో, రామ జన్మభూమి అయోధ్యలో రాయడం మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయటం వారణాసిలో పూర్తి చేశారనమాట. అలాగే ఇంకా దోహావళి, తులసి దోహా అని చెప్పి మనకి ఎన్నో పరిచయం ఉంది. దోహావళి, అలాగే కవితావళి, అలాగే గీతావళి, జానకి మంగళ, ఇంకా చాలా శక్తివంతమైనటువంటివి మరొక 2. ఏంటవి? హనుమాన్ చాలీసా, అలాగే సంకట విమోచన హనుమాన్ అష్టకము. ఇవి 2 చాలా శక్తివంతమైనటువంటివి అన్నమాట. సో ఇలాగ వీటన్నింటినీ కూడా, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా వ్యాకరణము అలాగే హిందీ రెండిటిలో కూడా మహాపండితుడు ఆయన. కానీ భార్య రత్నావళి మీద అపారమైనటువంటి వ్యామోహం చేత ఉండడం కొంతకాలం ఆవిడ ఈ మాత్రం ఇలాంటి ప్రేమ రాముడి పైన చూపించవచ్చు కదా, నువ్వు నా మీద ఎందుకు చూపిస్తున్నావు అని అనడం చేత ఒక్కసారిగా ఆయన మారిపోయారనమాట. పూర్తిగా సన్యాసాశ్రమ దీక్ష తీసుకొని వారణాసిలో తన నివాసాన్ని, స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే తన యొక్క కార్యక్రమాలు, తపోసాధన, అలాగే గ్రంథరచన అవన్నీ కూడా చేసేవారు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఆయన గది రాసినటువంటి తులసీదాస్ ఆయన ఉండి రచించినటువంటి ఈ రచనలన్నీ కూడా ఉన్నటువంటి ఆ గదిని, చిన్న గది మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ హనుమంతుడి విగ్రహం కూడా ఒకటి ఉంటుంది. సో ఆ హనుమంతుడి విగ్రహంని ప్రార్థిస్తే విద్యార్థులకి చాలా మంచి బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, మంచి మనసు కలుగుతుంది, ఎరగెంట్గా లేకుండా అంటే వినయంగా ఉండేటటువంటి స్వభావం కలుగుతుంది అని చెప్తారనమాట. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన వారణాసిలో ఉన్నటువంటి సమయంలో అందరికీ ఈయన యొక్క భక్తి చూసి ఈయనకి బాగా శిష్యులు పెరిగిపోవటం ప్రారంభించారు. అప్పటి వరకు అక్కడ ఉండేటటువంటి ఒక కొద్దిగా క్షుద్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఒక గురువులాగా అందరితోటి గుర్తింపబడేటటువంటి అతడు ఒక భైరవనాథుడు అనేటటువంటి ఒక వ్యక్తి, పండితుడు ఉండేవాడనమాట. సో ఆ భైరవనాథుడికి బాగా అసూయ కలిగింది. నిన్నగాక మొన్న వచ్చేసి ఈయనేమిటి ఇంత అందరితోటి గౌరవాన్ని పొందుతున్నాడు, ఈయనకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి కొంతమందికి అందరినీ కూడగట్టాడు. చెడ్డవాడు ఎప్పుడు 10 మందిని కూడగడితే చాలా తొందరగా కూడతారండి. మంచివాళ్ళు ఒక దగ్గరికి కూడాలంటేనే చాలా కష్టం, చెడ్డవాళ్ళు ఊరికే కూడిపోతుంటారు. సరే, కొంతమందిని కూడగట్టేసి ఆయన ఏమిటి ఈయనకింత పెద్ద శక్తులు ఉన్నాయంటాడు, అదంటాడు, ఇదంటాడు, ప్రతిదానిలో భగవంతుడు ఉన్నాడంటారు, ఏంటి అని చెప్పేసి ఆయన్ని క్వశ్చన్ చేద్దాము, ఆయన ఎలాగైనా తప్పు అని నిరూపిద్దాము అని చెప్పి ఒక చోట ఒక వాదన, ఒక పంతానికి దిగారు. సరే, ఏమన్నారంటే మనకి కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆ పక్కనే ఉండేటటువంటి ఆ మసీదుకి పక్కన జ్ఞానవాపి బావి ఉంటుంది కదండి, అక్కడ ఒక నంది ఉంటుంది. ఆ నంది ఇలా ఇప్పుడు ఉన్నటువంటి మసీదు వైపుకి తల ఇలా తిప్పేసినట్టుగా ఉంటుంది మనకి. సరే, అదంతా ఇంకో చరిత్ర. ఎందుకు అలా తిప్పింది, అటువైపు ఎందుకు చూస్తుంది అనేది మరి అది ఇంకో పెద్ద చారిత్రకమైనటువంటి సత్యాలు. సో ఇప్పుడు ఆ నందే ఏదైతే ఉందో ఆ నంది అన్నిటిలో ఉంది అంటున్నావు కదా, ఇప్పుడు ఈ నందితోటి నువ్వు గడ్డి తినిపించు, ఇది నందీశ్వరుడు కదా, వృషభం కదా, గడ్డి తినిపించు అని పంతం పట్టారు. నాకేం తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి గడ్డిని తీసుకొని ఆ నందీశ్వరుని ఒక 2-3 సార్లు ఇట్లాగా ప్రేమగా నిమిరి, రామా ఈ నందికి పెడుతున్నా అనమాట. ఎంతకాలం లేకుండా ఉన్నావయ్యా, ఆకలిగా ఉందా, ఇది తీసుకో, ఈ గ్రాసాన్ని స్వీకరించు అని భక్తితో ఒకసారి రామనామాన్ని జపిస్తూ నమస్కరించారు. అది నోరు తెరిచి గడ్డి తీసుకొని నమిలి తిన్నది.
అయిపోయాయి. ఇంకా ఒకటికి వందింతలు అయిపోయింది ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ ప్రాంతంలో అంతా కూడా. ఇంకా పెరిగిపోతుండేసరికి ఇంకా పుండి మీద కారం జల్లినట్టుగా ఇంకొక సంఘటన జరిగింది. ఒక పెద్ద వర్తకుడు ఉన్నాడు కాశీనగరంలో. ఆ వర్తకుడి యొక్క కూతురు చాలా మంచి యోగ్యురాలు, ఆమెకి వివాహం చేశారు. ఆ భర్త కూడా చాలా మంచి మనసు కలిగినటువంటి వాడు, సంస్కారవంతుడు. అయితే దురదృష్టవశాత్తు పెళ్ళైపోయినటువంటి 3వ రోజే ఆ భర్త అనుకోకుండా మరణిస్తాడు. సో ఆమె కన్నీరు మున్నీరుగా, అసలు ఎవరు పట్టుకున్నా కూడా ఆవిడ ఇదవ్వడం లేదనమాట. ఆమెను ఆపలేకపోతున్నారు. అంత దుఃఖంతో ఆవిడ బోరున ఉంది. శవయాత్ర చేస్తున్నారు. ఆ శవాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు ఆ శ్మశానం దగ్గరికి. ఆ సమయంలో ఆవిడ కూడా వెనకనే పరిగెడుతూ వస్తుంది. ఎంతమంది ఆపినా కూడా ఆవిడ ఆగలేకపోతున్నారు. సో అప్పుడు తులసీదాస్ గారి ఉండేటటువంటి ఆ గదిని దాటుకుంటూనే వెళ్ళాలి. ఆవిడ వెంటనే ఇంకా పరిగెత్తుకుంటూ తులసీదాస్ గారు జపంలో ఉంటే ఆయన కాళ్ళని పట్టుకొని ఆయన కాళ్ళ మీద తన యొక్క ఏడుపు, అంటే తను ఏడుస్తుంది కదా, ఆ కన్నీటి చుక్కలను తోటి పాదాలు కడిగేసేసిందట. అంత ఆర్తిగా బాధగా ఉంది ఆవిడ. సో వెంటనే ఆయన కళ్ళు ఎప్పుడైతే తెరిచారో దీర్ఘ సుమంగళి భవ అని ఆవిడ తల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. అంటే మీరు ఇలాంటి దీవెన ఇచ్చారు, కానీ అక్కడ చూస్తే పరిస్థితి అలా లేదు. ఇప్పుడు శవయాత్ర జరుగుతూ ఉంది, నా భర్త శవమైపోయి ఉన్నాడు అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించి అక్కడికి తీసుకొచ్చింది ఆమె. తీసుకొస్తే రాముడు ఎందుకు పలికించాడో తెలియదమ్మా, చూద్దాము అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ ఆ శవానికి ఇట్లాగా నుదుటి భాగంలో నిమురుతూ రామనామాన్ని చెప్పారట. ఆయన కమండలంలోని జలాన్ని రామమంత్రాన్ని చెప్తూ ప్రోక్షించారట. వెంటనే నిద్ర నుంచి లేచినట్టుగా లేచేశాడట ఆ ఆమె ఆ యొక్క భర్త. ఈ ఒక్క సంఘటనతో కూడా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు అక్కడంతా కూడా పెరిగిపోయాయి ఆయనకి. రామచరితమానస్ రాయడం, అలాగే ఇంత భక్తి కలిగి ఉండటం, ఇలాంటి నిరూపణలు చేయటం, ఇవన్నీ కూడా చూసేసి ఆ భైరవనాథుకి ఇంకా బాగా అసూయ కలిగింది. సరే ఏదైనా సరే చెయ్యాల్సిందే ఇతన్ని అని చెప్పి తనకున్న క్షుద్ర విద్యలను ఉపయోగించి అతని మీద చేతబడి లాంటిది ప్రయోగించాడు. సో ఏంటో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ 2 భుజాల్ని కదలనివ్వకుండా అయిపోవటం, ఆ విపరీతమైన మంటలు రావడం, ఇలా పుల్లలాగా అంతా రావడం, అసలు భరించరాని రొప్పి రావడం, ఇలాగా అతలాకుతలమైపోయారట తులసీదాస్ గారు. అర్థమైంది ఎటువంటి కారణం లేకుండా ఇంత పెద్ద ఉపద్రవం జరిగిందంటే ఇది తప్పకుండా ఎవరో దుష్ట ప్రయోగం చేశారు, చేతబడి చేశారు అని అర్థమైపోయిందట తులసీదాస్ గారికి. ఇక వెంటనే ఆయన ప్రారంభించారు హనుమాన్ యొక్క స్తోత్రం. 40 దోహాలతోటి హనుమంతుడిని ప్రార్థించారట. అదే హనుమాన్ చాలీసా. ఎప్పుడైతే ఆ 40 దోహాలు పూర్తయిపోయాయో అసలు ఇట్లాగ ఏంటో ఏదో సర్జరీ చేస్తే తీసేస్తే పోయినట్లుగా టక 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 ఆ నొప్పులన్నీ పోయాయి, ఆ బాధ అంతా కూడా పోయిందట. అప్పుడు ఆయన ఆనందంతో హనుమంతుడిని ప్రార్థించారట. ఎవరైతే ఇలాంటి చేతబడులు, భూత ప్రేత పిశాచ చేతబడులు ఇలాంటివి ఎన్నో ఏవేవైతే ప్రయోగింపబడి ఉంటాయో, నరదృష్టులు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెడుతుంటాయో, నన్నెలా ఇబ్బంది పెడితే నువ్వు ఇలా కాపాడావో ఈ స్తోత్రంతో, ఈ దోహాలతోటి, అలాగే ఎవరు బాధపడ్డా కూడా దాన్ని తొలగించేటటువంటి ఒక వరాన్ని ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తాడట. అదే అందుకే హనుమాన్ చాలీసాని మనం ఎంత పఠిస్తే చాలు ఎటువంటివైనా కూడా నశించిపోవాల్సిందే. సో అందుకని మేము ఏం చేసామంటే, మనం హనుమంతుడికి శనివారం ప్రధానంగా అలాగే మంగళవారం ప్రధానంగా మనం పూజలు చేస్తుంటాం. అందుకని చాలా వేగంగా అండ్ ఒక్క అక్షరం కూడా అపశబ్దం రాకుండా తులసీదాస్ గారి యొక్క హనుమాన్ చాలీసాని 108 సార్లు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని పెట్టుకొని మనం మంగళవారం శనివారం అట్లాగా 108 సార్లు కూడా మనం వింటూ ఉన్నా, దాంతోపాటు కలిపి చదువుతున్నా కూడా చాలా సులభంగా చదవచ్చు. సో చాలా వేగంగా మేమే దాన్ని పఠించి
రికార్డ్ చేశాం. దాని లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎప్పుడంటే అప్పుడు మనం మంగళవారాలు, శనివారాలు ఆ హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని చదువుతాం. అయితే దీన్ని ఇంకొక కథగా కూడా చెప్తారు, ఇంకొక సందర్భంలో కూడా ఇదే చెప్తారు. ఏంటంటే ఈయన వీరి యొక్క ప్రభావానికి మొత్తం అందరూ కూడా రామభక్తుల్లాగా తయారైపోతున్నారు. సో ఆ సమయంలో పరిపాలన చేసేటటువంటి అక్బర్ పాదుషా దగ్గరికి అందరూ కూడా వార్తలు తీసుకెళ్లారు. మనమేమిటో మన మతాన్ని ఎక్కువగా చెప్పుకోవాలి, చేసుకోవాలి, అందరినీ మార్చేయాలి అని మనం చూస్తుంటే అందరినీ రామభక్తుల్లాగా చేసేస్తున్నాడు ఈయన. కాబట్టి మనం ఈయన్ని ఎలాగైనా సరే కట్టడి చేయాలి, పాదుషా గారే తలుచుకోవాలి అని అక్బర్ యొక్క చెవిలో ఈ మాటలన్నీ కూడా ఊదారు, ఇక్కడ ఉండే వైభవాన్ని అంతా కూడా. ఇక రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొరత ఏముంది, ఈయన్ని బంధించి తీసుకురండి. ఏమిటయా, ఎవరి పనులు చేసుకొనివ్వకోకుండా ఏదో పెద్ద భక్తి అనుకుంటూ ఎవరి పనులను వాళ్ళనంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నావంట నువ్వు, కాబట్టి నిన్ను కారాగారంలో వేస్తున్నాము అని చెప్పి అక్బరు పిలిపించాడు, బంధించి తెప్పించాడు. వెంటనే ఇక తులసీదాస్ గారు అనుకున్నారట, అసలు నేను చేసిన తప్పేం ఉంది, నేను ఏం దోషం చేశా, ఎవరికి కష్టం కలిగించాను, అలాంటిది ఏదీ లేదు కదా, ఇలా చేశారు అని. ఈ సమయంలో నేనేమి నన్ను కాపాడుకునే స్థితిలో లేను అని భగవంతుడినే ప్రార్థించారట, రాముణ్ణే ప్రార్థించారట. అప్పుడు కూడా హనుమాన్ చాలీసా పఠించారట. అలా ఏర్పడింది హనుమాన్ చాలీసా యొక్క పుట్టుక అని కూడా చెప్తారు. ఎప్పుడైతే హనుమాన్ చాలీసా 40 దోహాలు పూర్తయ్యాయో ఇక వేలాది కొద్దీ కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ సభలో ఉండే అందరి మీదకి ఎక్కి నానా రభస చేసి కోటకు అన్ని వైపులా కూడా వేలాది కొద్దీ వానరులందరూ కూడా వచ్చారట. ఒక్క క్షణంలో వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇక ఈయన ప్రధాన ద్వారం వైపు చూస్తే పెద్ద హనుమంతుడు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిచ్చాడట. ఇలాగా వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నిరూపణలన్నీ కూడా మనం చూస్తాం. అలాగా మనకి వారు చేసినటువంటి వారి జీవితంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ఘట్టాలన్నింటినీ కూడా చూసినట్లయితే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే నిత్యము వారు ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేసి ఆ జలాన్ని వారి ఇంటి ఎదురుగా ఉండేటటువంటి మర్రి చెట్టు మొదట్లో పోసేటటువంటి వారట. అయితే కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ మర్రి చెట్టును ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఒక బ్రహ్మరాక్షసి శాప విమోచనం కలిగి తాను ఒక దేవతా స్వరూపాన్నని, రోజు మీరు సాయంత్రం పూట కూర్చొని పాడుతుంటే అందరూ వింటుంటారే ఆ కీర్తనలు, ఆ సభకి హనుమత్ స్వామి ఒక ముసలి వృద్ధుడి యొక్క రూపంలో వస్తున్నారు అని ఆయన చెప్పారనమాట. సో ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వందల వేల ఘట్టాలు వారి యొక్క శ్రీరామ భక్తికి నిదర్శనగా వారి జీవితంలో నిలుస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకసారి ఆయన అలాగా కాశీ గంగా నదీ తీరంలో ఓ చిన్న కుటీరం వేసుకొని రామచరితమానస్ రాసుకుంటూ ఉండేటటువంటి సమయంలో భక్త మీరాబాయి, ఆవిడ కృష్ణ భక్తురాలు కదా, ఆవిడ అలాగా దేశమంతా పర్యటన చేస్తూ ఆవిడ రాణివాసం నాకు అక్కర్లేదు, కృష్ణ కీర్తనే నాకు చాలు అని అంటూ కీర్తించుకుంటూ అలాగ పర్యటన చేసేటటువంటి ఆ మహాభక్తురాలు ఆవిడ అనుకుందట, తులసీదాస్ గారిని నేను ఒకసారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నదే తడవుగా వారణాసిలో ఈ గంగా తటికి వచ్చిందట. ఆ తులసీదాస్ గారి గుడారానికి బయట ఆయన శిష్యుడు ఉన్నారట. శిష్యులు బయట చూస్తుంటారు కదా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలా ఉన్నారట. ఆ సమయంలో మీరాబాయి గారు అడిగారట, నాకు ఒక్కసారి తులసీదాస్ గారిని దర్శనం చేసుకోవాలనుంది అని అన్నదట. అంటే ఆయన అంటే, ఏమ్మా మీకు తెలీదా, తులసీదాస్ గారు మా గురువు గారు స్త్రీలను చూడరు అసలు అని అన్నట్ట. అప్పుడు ఆవిడ అన్నదట, అవునా, ఎంత చిత్రం, నాకు ఇంతవరకు అసలు తెలీదు, నేను లోకంలో పురుషుడంటే ఒక్కడే ఉన్నాడేమో అనుకున్నా, ఆ ఆయనే కదా పరమపురుషుడు, ఆయన కాకుండా మళ్ళా ఇంకొక పురుషులు ఉన్నారా అన్నదట ఆవిడ. వెంటనే తులసీదాస్ గారు లోపల
నుంచి విని, అమ్మో పరమాత్మ మాత్రమే పురుషుడు, మిగిలినంత అందరూ కూడా స్త్రీ ప్రాయం ఇదం జగత్ అంటారు కదా, అలాగ స్త్రీలే ఇదంతా, ఈ జీవకోటి అంతా అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి మహాజ్ఞాని ఈవిడ అని లోపల నుంచి పరుగు పరుగును వచ్చేసి ఆవిడ కాళ్ళకి నమస్కరించారట. అది ఒక జ్ఞానిలో ఉండేటటువంటి వైభవం అన్నమాట. సో ఇలాగా తులసీదాస్ గారు చెప్పినటువంటి వాటిలలో సంకట విమోచన అష్టకం, ఈ చేతబడులు అవి ప్రయోగించినటువంటి సమయంలో కూడా సంకట విమోచన హనుమత్ అష్టకం అనేటటువంటి దాన్ని వీరు పఠించటం జరిగింది. అది చాలా శక్తివంతమైనటువంటిది. ఆ శక్తివంతమైనటువంటి ఈ అష్టకాన్ని మనము ప్రతిరోజు, అష్టకం అంటే 8 శ్లోకాలే, కనీసం ఒక్కసారన్నా కూడా మనం వినాలి ఈ అష్టకాన్ని. సో దీన్ని కూడా మళ్ళీ తిరిగి సపరేట్గా ఇంకొక డిస్క్రిప్షన్లో మరొక లింక్ పెడతాను. కానీ ప్రస్తుతం దీన్ని మనం సేవిద్దాం, విందాం. సంకట మోచన హనుమాన్ అష్టకం. తతః స తులసీదాసః సస్మార రఘునందనం హనుమంతం తత్పురస్తాత్ తుష్టావ భర్తరక్షణం ధనుర్బాణధరో వీరః సీతాలక్ష్మణ సంయుతః రామచంద్రః సహాయో మాం కిం కరిష్యత్యుయం మమ. ఓం హనుమానంజనీసూనో వాయుపుత్రో మహాబలః మహాలాంగూలనిక్షేపైః నిహతాఖిలరాక్షసాః శ్రీరామహృదయానంద విపత్తౌ శరణం తవ లక్ష్మణే నిహితే భూమౌ నీత్వా ద్రోణాచలం యుతం యయా జీవిత వానాద్య తా శక్తిం ప్రకటీం కురు ఏన లంకేశ్వరో వీరో నిశ్శంక విజితస్త్వయా దుర్నిరీక్షోపి దేవాని తద్బలం దర్శయాధునా యయా లంకాం ప్రవిశ్య త్వం జ్ఞాతవాన్ జానకీ స్వయం రావణాంతః పురేత్యుగ్రేతాం బుద్ధిం ప్రకటీకురు రుద్రావతార భక్తార్తి విమోచన మహాభుజా కపిరాజ ప్రసన్నస్త్వం శరణం తవ రక్ష మాం. ఇత్యష్టకం హనుమతః యః పఠేత్ శ్రద్ధయాన్వితః సర్వకృష్ట వినిర్ముక్తో లభతే వాంఛితఫలం గ్రహభూతార్దితే ఘోరే రణే రాజభయేధవా త్రివారం పఠేనాత్ శీఘ్రం నరో ముచ్యేత్ సంకటాత్. ఇది శ్రీ గోస్వామి తులసీదాస విరచితం శ్రీ హనుమాన్ అష్టకం సంపూర్ణం. అలాగే తులసీదాస్ గారు ఈవేళకి వారణాసిలో ఉండేటటువంటి అస్సీ ఘాట్ అనేటటువంటి అస్సీ ఘాట్ దగ్గర వారి సమాధిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే వారణాసి గంగానది తీరంలో తులసీ ఘాట్ అని కూడా
తులసీదాస్ గారి పేరు మీద అంటే వారు అక్కడే కూర్చొని రామచరితమానస్ అవి అంతా కూడా రచించారు కదా, అందుకని అక్కడ తులసి ఘాట్ అనే ఒక ఘాటును కూడా మనం చూడొచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంకట విమోచన హనుమాన్ అష్టకాన్ని ఏ ప్రాంతంలో ఎక్కడైతే నిలబడి చెప్పారో అక్కడ సంకట విమోచన హనుమంతుడి యొక్క విగ్రహం కూడా ఉండడం జరుగుతుంది. దాన్ని దర్శనం చేసుకుంటాం. అలాగే ఈ అష్టకాన్ని నిరంతరం మనం స్మరించటం ద్వారా ఎంతో హనుమంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఎటువంటి సమస్యలు మన జీవితంలో రాకుండా మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే హనుమంతుడు చాలా తృప్తి అయ్యి అడిగాడనమాట, తులసీదాస్ నీకేం కావాలయ్యా, ఇంత మంచిగా రాముడి యొక్క కీర్తనలు పాడుతున్నావు అని రోజు ఆయన పాడుతుంటే ఈయన వచ్చి కూర్చుంటారు కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం కదా అంటాం. అంటే అప్పుడు తులసీదాస్ గారు అన్నారట, నాకెలాగా ఇంత త్వరగా నువ్వు ఫలితాన్ని ఇస్తూ ప్రతి క్షణం నువ్వు కాపాడుతూ ఉన్నావో దీన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి కూడా అలాగే ఉండు స్వామి అంటే, హనుమంతుడు నువ్వు చింత అస్సలు పడద్దు, ఈ అష్టకాన్ని ఆ హనుమాన్ చాలీసాని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి పఠిస్తూ ఉంటారో, లేదా వారానికి ఒకసారి 108 సార్లు కూడా ఇలాగ చేస్తూ ఉంటామో మనం, అటువంటి వారి పట్ల చాలా త్వరగా హనుమంతుడి యొక్క అనుగ్రహం కలిగి అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నెరవేరుతాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రారంభిద్దాం. జై శ్రీకృష్ణ.